సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటారు. అంతటి ఇంపార్టెంట్ ఉంది మన కళ్ళకి. మరి ఆ కళ్ళకి సంబంధించి 10 ఏళ్లకు పైగా స్వచ్ఛందంగా నిస్వార్థంగా సేవ చేస్తూ మరింత ఉత్సాహంగా ముందుకు వెళుతూ ఉన్నారు శంకర ఐ ఫౌండేషన్లోని వాలంటీర్ సుధీర్. మరి శంకర ఫౌండేషన్ ఇంకా ఎలాంటి స్థాయికి తీసుకెళ్లాలనుకుంటున్నారో ఆయన మాటలను విందాం. హలో అండి సుధీర్ గారు. హలో అండి. సుధీర్ గారు, ముందుగా కంగ్రాచులేషన్స్, 10 years సక్సెస్ఫుల్లీ మీరు కంప్లీట్ చేశారు వాలంటీర్గా ఈ శంకర ఫౌండేషన్లో. థ్యాంక్ యూ అండి. మీరు 10 years బ్యాక్ ఊహించుకుంటే ఎలా ఉంది, ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ మీకు అనిపిస్తుంది యూఎస్లో బేసిక్? సో 10 years బ్యాక్ సిచ్యువేషన్ యూఎస్లో అంటే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్గా, సో నేను యూఎస్కి వెళ్ళి ఒక 12 years పైన ఉంటుందండి. సో అప్పుడు ఒక అందరిలాగానే ఒక H1 వీసా మీద యూఎస్కి వెళ్ళడం జరిగింది. సో ఏదో చేయాలి మదర్ కంట్రీకి, బికాస్ ఇక్కడ నుంచి వెళ్ళాను, ఇక్కడ చదువుకున్నాను, ప్రతిదీ కూడా ట్యాక్స్ పేయర్ మనీతో ఫ్రమ్ ద ఫస్ట్ గ్రేడ్ టు మై మాస్టర్స్ ఇన్ ఐఐటి వరకు కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ నేను తీసుకున్నాను. సో కంట్రీకి ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో ఎక్కడో దగ్గర జాయిన్ కావాలి, ఎలా చేయాలి అనేది తెలియదు నాకు. నో ఐడియా వాట్ టు డూ. ఐ వాంట్ టు డూ సంథింగ్ బట్ ఐ డోంట్ నో వాట్ టు డూ. సో మా బ్రదర్ సజెషన్తో ఏదో ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్లో చేరాలి, దట్ వే ఒక ఇండివిజువల్ కన్నా కూడా ఒక గ్రూప్గా ఏదైనా చేయొచ్చు అన్న ఉద్దేశంతో నేను శంకర ఐ ఫౌండేషన్లో చేరడం జరిగింది. నేను జాయిన్ అయినప్పుడు శంకర ఐ ఫౌండేషన్ ఒక 2 hospitals ఉన్నాయి. ఒకటి కోయంబత్తూరు, అది 1970sలో స్టార్ట్ అయిన మెయిన్ హెడ్ క్వార్టర్స్, అండ్ శంకర ఐ ఫౌండేషన్ యూఎస్ఏ కట్టినటువంటి గుంటూరు హాస్పిటల్ ఆల్రెడీ రన్ అవుతుంది. సో ఆ సిచ్యువేషన్ ఈజ్ లైక్ అప్పటికి మేబీ 300K ఆర్ లెస్ దెన్ దట్ ఐ సర్జరీస్ చేశారు. సో టుడే మీరు చూసుకుంటే శంకర ఐ ఫౌండేషన్ ఈజ్ రన్నింగ్ 8 hospitals అక్రాస్ ఇండియా అండ్ 16 lakhs ఫ్రీ ఐ సర్జరీస్ చేశారు. సో 16 lakhs ఫ్రీ సర్జరీస్ చేయడం అంటే సో 1 కోటి మందికి పైగా, ఇంక్లూడింగ్ రెయిన్బో ప్రివెంటివ్ ప్రోగ్రామ్ అని పిల్లల్ని స్క్రీన్ చేయడం, అలాగే రూరల్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ అని పెద్దవాళ్ళని స్క్రీన్ చేసి 1 కోటి మందిని పైగా స్క్రీన్ చేసి 16 లక్షల మందికి ఉచితంగా కంటి వైద్యం అందించడం జరిగింది. సో దీనిలో ఎనీ స్పెసిఫిక్ రీజన్ ఉందా? మీరు అంటే బాడీలో చాలా పార్ట్స్ ఉన్నాయి చాలామంది, కానీ కళ్ళనే ప్రధానంగా ఎంచుకోవడానికి ఏమన్నా స్పెసిఫిక్ రీజన్? దెర్ ఈజ్ ఎ రీజన్ అండి. సో ఎందుకంటే ఇప్పుడు మీరే ఫస్ట్ చెప్పారు నయనం ప్రధానం అని. సో దట్ ఈస్ వన్ రీజన్. ఎందుకంటే ఒక హ్యాండ్ లేదనుకోండి, ఇంకొక హ్యాండ్తో ఏదో ఒక పని చేసుకోవచ్చు, రైట్? సో మనం ఏ బాటిల్ లేకపోయినా ఎలాగోలాగా మనం చేయొచ్చు, కానీ కళ్ళు అనేవి ఇంపార్టెంట్. అవి లేకపోతే ఏ పని చేయలేం. ఎందుకంటే అక్కడ ఏముంటుందో తెలియదు, ఎలా చేయాలో తెలియదు, కనీసం మన పని మనం చేసుకోలేం. ఫర్గెట్ అబౌట్ అదర్ థింగ్స్, మన పని మనం చేసుకోలేం. సో అందువల్ల ఏంటంటే కంప్లీట్గా డిపెండెంట్ అయిపోతాం. సో ఈ కళ్ళని అనేది క్యూర్ చేయడం వల్ల సో వాళ్ళు ఇండిపెండెంట్ అవుతారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలుగుతారు, ప్లస్ వాళ్ళ ఫ్యామిలీని బతికించగలుగుతారు. సో బ్రెడ్ విన్నర్ అనుకోండి వాళ్ళ ఇంట్లో. సో కళ్ళు కానీ ఇబ్బంది జరిగితే ఫ్యామిలీ అంతా సఫర్ అవుతుంది. అదే తన కళ్ళు ఉండి తను ఏదో ఒక పని చేసుకోగలిగితే ఫ్యామిలీని మొత్తం సపోర్ట్ చేయొచ్చు. అందువల్ల దీన్ని చూస్ చేసుకోవడం జరిగింది. దెర్ ఆర్ మెనీ కాజెస్, చాలా నాన్ ప్రాఫిట్స్ ఉన్నాయి యూఎస్లో. సో ఎడ్యుకేషన్ మీద వర్క్ చేసేటటువంటివి, ఇంకా ఉమెన్ ఎంపవర్మెంట్, ఇట్లా చాలా ఉన్నాయి. సో నాకు నచ్చింది క్లోజ్గా ఉన్నది అండ్ ఆల్సో అవైలబిలిటీ. ఇట్ ఈస్ బేస్డ్ ఇన్ బే ఏరియా. ఐ లివ్ ఇన్ బే ఏరియా, సిలికాన్ వ్యాలీ. ఇట్స్ ఎ కంఫర్ట్ లెవెల్ ఆల్సో. అండ్ సో ఐ హ్యావ్ ఎ గుడ్ రివ్యూస్. అంటే ఆల్రెడీ మా బ్రదర్ ఉన్నాడు, చాలామంది ఫ్రెండ్స్ని అడిగితే ఐ గాట్ గుడ్ రివ్యూస్. దెన్ నేనేదో జస్ట్ జాయిన్ అవ్వలేదు. సో ఐ వెంట్ టు దేర్ ఈవెంట్స్ యాజ్ ఎ జస్ట్ రెగ్యులర్ ప్యాటర్న్. సో కపుల్ ఆఫ్ ఈవెంట్స్కి వెళ్ళాను, దాని గురించి స్టడీ చేశాను, ఏంటి ఎలా ఉంది, సో కెన్ ఐ డూ ఇట్ అనేది నన్ను నేనే క్వశ్చన్ చేసుకుని ఎన్ని రోజులు కంటిన్యూ చేయగలుగుతాను. సో దాదాపు ఒక 6-7 months ఒక 2-3 ఈవెంట్స్ అటెండ్ అయిన తర్వాత నేను ఒక మెయిల్ పంపించాను. సో ఐ వాంటెడ్ టు డూ వాలంటీర్ అంటే విత్ ఇన్ 1 dayలో ఫౌండర్ మురళీకృష్ణమూర్తి కాల్ చేశారు నాకు. కాల్ చేసి సో టుమారో మీటింగ్ ఉంది వస్తారా సో అని చెప్పి ఇంట్రడక్షన్ అంతా ఇచ్చారు. సో దెన్ ఐ వెంట్ టు ద మీటింగ్ అండ్ ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్ దే గేవ్ సమ్ అసైన్మెంట్ అండ్ దెన్ సో ఇఫ్ ఐ లుక్ బ్యాక్ ఇట్ ఇస్ 10 years now. ఓకే ఫైన్. ఓకే, ఎన్జిఓస్, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ వర్కింగ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సిస్టమ్ ఎలా ఉంటుంది? అండ్ మీరు అప్పుడే కొత్తగా వెళ్ళారు, మీరు అక్కడ సెటిల్ అయ్యి మీరు చూసుకోవడమే కష్టం. అలాంటిది మీరు ఎన్జిఓ స్టార్ట్అప్ చేసి 10 ఏళ్ళు దిగ్విజయంగా కంప్లీట్ చేశారు. సో ఎలా ఉంటుంది ప్యాటర్న్ ఆఫ్ వర్కింగ్? అండ్ గవర్నమెంట్ త్రూ కూడా మీరు వర్క్ చేయించే ఆస్కారం ఉంటుంది. సో ఇప్పుడు మనకు నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అనేది చాలా చిన్న స్కేల్ అని చాలామంది అనుకుంటారండి. సో ఏదో కొద్ది అవర్స్ వర్క్ చేస్తే అది అయిపోతుంది, వీళ్ళు చిన్న చిన్న పనులే చేస్తారు అనుకుంటారు. బట్ యాక్చువల్లీ ఇఫ్ యూ సీ రియాలిటీ, ఇట్ ఈస్ ఎ బిగ్ ఇంపాక్ట్ ఉంటుంది సొసైటీ మీద. సో ఇట్ ఈజ్ లైక్ సో బిగ్ కార్పొరేట్ ఆర్గనైజేషన్ ఆర్ ఎ గవర్నమెంట్. సో ఇట్స్ ఎ సిమిలర్లీ వీ రన్ ఇట్.
రైట్. సో ఏది కూడా మనం ఇండివిజువల్గా డెసిషన్స్ తీసుకోం, ఇట్స్ డిసైడెడ్ బై టీమ్. సో వీ హ్యావ్ ఎ బోర్డ్, రైట్. సో ఏదైనా బోర్డుకి ప్రపోజ్ చేసి వాళ్ళు ఓకే చేస్తే అప్రూవల్ తీసుకొని దెన్ వీ రన్ యాజ్ ఎ వాలంటీర్స్ అండ్ దెన్ వీ ఎగ్జిక్యూట్ ద ప్రోగ్రామ్, రైట్. సో ఇట్స్ ఏ కమర్షియల్, లాట్ ఆఫ్ దాండియా అని చాలా ఈవెంట్స్ చేస్తుంటాం. ఇట్స్ లైక్ ఎ రెగ్యులర్ ఈవెంట్, కమర్షియల్ ఈవెంట్ లానే వాలంటీర్స్ అందరూ వర్క్ చేస్తూ ఉంటారు. బట్ దెర్ ఈస్ ఎ కాజ్ బిహైండ్, ఇట్స్ నాట్ ఫర్ మనీ, ఇట్ ఈస్ ఫర్ ఏ కాజ్. సో టుడే మేము వర్క్ చేస్తున్నామంటే టుమారో సమ్వన్ కెన్ సీ ద వరల్డ్. సో దట్ ఈస్ ద మోటో బిహైండ్ ఇట్. సో ఆ విధంగా రన్ అవుతుంది. ఒకటి ఏంటంటే ఇప్పుడు ఒక డెమోక్రసీ ఎనీ కంట్రీకి నాకు తెలిసినంత వరకు సో 3 మేజర్ పిల్లర్స్ ఉంటాయి. ఒక డెమోక్రసీ రన్ చేయాలంటే, ఒక కంట్రీ సక్సెస్ఫుల్గా డెవలప్ కావాలంటే 3 మేజర్ పిల్లర్స్. ఒకటి గవర్నమెంట్ ఆర్ పొలిటికల్ పార్టీస్, ఒకటి రెండవది బిజినెస్ మార్కెట్ ప్లేస్, ఎవరైతే మనకు జాబ్స్ ఇస్తుంటారు, వర్క్ చేస్తుంటారు, ఫ్యాక్టరీస్ ఇవన్నీ కూడా. మూడవది సివిల్ సొసైటీ. ఈ సివిల్ సొసైటీలో నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ అనేవి మేజర్ రోల్, జనరల్ పబ్లిక్ అండ్ సివిల్ సొసైటీ. సో ఇది చాలా పెద్ద రోల్ చేస్తుంది, ఎందుకంటే వీ కంట్రోల్ ద గవర్నమెంట్ బికాజ్ మనం ఓటేయాలి కాబట్టి, రైట్. సో పొలిటికల్గా సో వీ కంట్రోల్ ద బిజినెస్, రైట్. సో మనం కొంటేనే వాళ్ళ బిజినెస్ రన్ అవుతుంది ఏదైనా, లేకపోతే వాళ్ళ బిజినెస్ రన్ కాదు. సో సివిల్ సొసైటీ అనేది హ్యూజ్ ఇంపాక్ట్ ఉంటుంది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్. సో అందువల్ల నాకు చెయ్యాలా అన్న ఒక ఉద్దేశం వచ్చిన తర్వాత, అంటే ఏదో మంచి పని చేయాలన్న తర్వాత ఐ డిసైడెడ్ టు డూ ఇన్ దిస్ సెక్టర్ రేదర్ దెన్ గోయింగ్ టు పాలిటిక్స్ ఆర్ రేదర్ దెన్ ఇన్ ఏ బిజినెస్. సో అక్కడికి వెళ్ళేసరికి గ్రీడీ అవుతుంది. బిజినెస్ ఈజ్ లైక్ the motto is money, here motto is power, here motto is do some good work, right? Do mix and good work. Yeah. So that is the reason I choose this sector. Okay. Sudheer garu, మీరు అన్నారు ఇట్స్ అ కమర్షియల్ ఎలిమెంట్ అండ్ సివిల్ సర్వీస్ గుడ్గా చేయడం కూడా, మంచి చేయడం కూడా. కాకపోతే ఎన్జిఓస్ మీరు స్టార్ట్ చేసినప్పుడు ఎన్జిఓస్ బేసిక్గా ఇండియాలో పొజిషన్ చూసుకుంటే ఇట్ వాజ్ నాట్ దట్ గుడ్. ఎందుకంటే ఫండ్స్ దాన్ని మిస్యూజ్ చేస్తున్నారని, లేకపోతే ఫండ్స్ని పక్కదారి పట్టిస్తున్నారని చాలా అలిగేషన్స్ ఉన్నాయి ఎన్జిఓస్ మీద. దానికి ఏం సమాధానం చెప్తారు? సో ఎన్జిఓస్ మీద చాలా అలిగేషన్స్, అది కరెక్టే అండి. సో శంకరాలో నేను వర్క్ చేసే ఆర్గనైజేషన్లో ఇట్స్ ఎ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, ఎందుకంటే శంకరాయ ఫౌండేషన్ యూఎస్ఏ అండ్ ఇండియా 2 ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్స్ రన్ చేస్తాయి. సో అవర్ గోల్ ఈజ్ టు రైజ్ ఫండ్స్, వీఆర్ ఆల్ వాలంటీర్స్. సో వీ హ్యావ్ 3 employees and Shankaraya Foundation is a charity 4-star charity navigator anamata. So everything financials, everything we put on the website. So the cost is very low. And in India we are showing the results. So whatever the funds we raise, we are building a hospital. Whatever funds we are raising for eye surgeries, we are doing eye surgeries. The transparency is clear. So there are some organizations, so మిస్యూజ్ చేసే కొన్ని ఉంటాయేమో కానివ్వండి, దెర్ ఆర్ గుడ్ పాజిటివ్ సైడ్, దెర్ ఆర్ వెరీ గుడ్ ఆర్గనైజేషన్స్, మంచి చేసేవి చాలా ఉన్నాయి. సో ఐ బిలీవ్ ఇన్ గుడ్ ఆల్వేస్, రైట్. సో దట్ ఈస్ ద రీజన్. ఇఫ్ యూ బిలీవ్ ఇన్ నెగటివ్ ఏం చేయము ఇంకా మనం. సో వీ గెట్ అవుట్ ఆఫ్ ఇట్. సో వీ హ్యావ్ టు ట్రస్ట్ అండ్ దెన్ డూ సంథింగ్. మంచి అనేది జరుగుతుంది, మేబీ 100% కావచ్చు, 99% మంచి జరుగుతుంది, 90% అన్న జరుగుతుంది అనేది రైట్. ఆ బిలీఫ్ మిమ్మల్ని ఇన్నేళ్లుగా నడిపిస్తుంది. రైట్. ఓకే. యాజ్ అ వాలంటీర్ అన్నారు, అంటే వాలంటీర్ అంటే ఎలాంటి జాబ్ మనం పర్ఫామ్ చేయాలి అపార్ట్ ఫ్రమ్ అవర్ డైలీ కరిక్యులం, అంటే మనకున్న ప్రొఫెషనల్ది కాకుండా యూఆర్ వర్కింగ్ ఫర్ దిస్. సో దీన్ని బ్యాలెన్స్ చేయడం ఎలాగా? ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు జాయిన్ యాజ్ అ వాలంటీర్, వాట్ ఈస్ ద పాసిబిలిటీస్? సో వాలంటీర్ అంటే బేసికల్గా మనం చేయాలన్న ఒక ప్యాషన్ అయితే ఖచ్చితంగా ఉండాలి. సో వితౌట్ దట్ ప్యాషన్ వీ కెనాట్. సో ఎందుకు వాలంటీర్గా చూస్ చేసుకోవాలి ఏదంటే, సో ఐ బిలీవ్ ఇన్ టైమ్ అండ్ టైమింగ్, రైట్. సో టైమ్ ఈజ్ ద ఫ్యాక్టర్ ఫర్ ఎవ్రీథింగ్, రైట్. సో దట్ ఈస్ ద రియల్ థింగ్. సో మనం చదువుకునేటప్పుడు ఆ టైంని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకొని కరెక్ట్గా, ఇప్పుడు క్లాస్లో కూర్చొని అందరూ సేమ్ లెక్చరే వింటారు, బట్ ఆ క్లాస్లో ఉన్నప్పుడు ఆ టైంని యూటిలైజ్ చేసుకొని ఆ 1 year కరెక్ట్గా చదివిన వాళ్ళు మెరిట్లో వస్తారు, రైట్. సో ఇట్స్ అ టైమ్ 1 year. ఈవెన్ అంతే, ఎనీ పర్సన్ ఒక 10,000 hours ఒక దాని మీద ఫోకస్ చేస్తే, ఒక మ్యూజిక్ మీద ఫోకస్ చేస్తే మ్యూజిషియన్ అవుతాడు, స్పోర్ట్స్ మీద ఫోకస్ చేస్తే స్పోర్ట్స్ మ్యాన్ అవుతాడు. సో ఇట్ ఈస్ అ వెరీ వాల్యుబుల్. అంతేగాని ఇంత మనీ మనం పెడితే ఇతను అవుతాడు అనేది లేదు. సో టైమ్ ఈజ్ వెరీ వాల్యుబుల్. అట్ ద సేమ్ టైం ఒక 1 crore ఇన్వెస్ట్ చేస్తాం అనుకోండి, మే లక్కీగా అయితే 2 crores వస్తాయి. సో వేరేస్ 1 hour ఇన్వెస్ట్ చేస్తే ఇంకొక 1 hour ఖచ్చితంగా రాదు. సో దట్ ఈస్ ద మోస్ట్ వాల్యుబుల్ థింగ్ దట్ ఐ వాంటెడ్ టు గివ్ బ్యాక్ టు మై కంట్రీ. సో దట్ ఈస్ ద రీజన్ ఐ చూస్ వాలంటీరింగ్. సో వాలంటీరింగ్ అనేది మనకి ఇష్టం అయిన తర్వాత వీ కెన్ డూ వాట్ ఎవర్ వీ వాంట్, రైట్. సో ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలనేది నాకు Monday to Friday 40 hours full time job. I work as a engineering manager at MNC,
and I have 2 kids, and of course my wife also works. Okay. So in US, right? So everything, Yeah. laundry to everything you have to do by yourself. Everybody is busy. So once you like it, you can do it. Okay. So with the passion, right? So suppose think about 5 years, 10 years ago, Facebook అనేది లేదు, అవును. ఈ సోషల్ మీడియా అనేది లేదు. సో రీసెంట్గా ఒక స్టడీలో నేను చదివితే ఆన్ అన్ యావరేజ్ ఉమెన్ ఈజ్ స్పెండింగ్ 80 minutes per day on social media, Okay. and men is spending 70 minutes. I don't know why the difference, but Allegation, okay. so that is the statistics. That is not from me. Okay. So everybody is busy. Everybody is doing their job. From where it is coming? Yeah, Right? the time. The time, right? So because they are interested in that, they like it. అవును. So it is not like they are sitting one place and doing things, right? So suppose you are traveling in a bus, you just take it and use it, right? So you are waiting for someone, you do it. Even eating, even bathroom also, you Correct. sit and అవును. browse through Facebook, అవును. right? So that is how the 80 minutes coming. అవును. So if you are ఎక్కడి నుంచి interested, తీసుకొస్తున్నారు 80 minutes 80 minutes అనేది it's you are distributing and you are doing, it's a part of life now. You are not spending it one point, but it's a part of life. So volunteering also same. So once get involved అయిన తర్వాత, so it's a mostly nowadays we are using email communication, donors కానివ్వండి, మీడియా అండ్ కాంటాక్ట్ కానివ్వండి, ఇంకేదన్నా. సో ఈవెంట్ ముందు లాజిస్టిక్స్, ఇప్పుడు అన్నీ కూడా we use emails, Facebook, WhatsApp and everything to communicate, and so it's a part of Okay. సేమ్ టూల్స్ యూస్ చేస్తాం, బట్ నాట్ జస్ట్ టు ఫార్వర్డ్ దిస్ మెసేజ్ ఆర్ Okay, మూవీస్, okay. వీ డూ సంథింగ్ డిఫరెంట్లీ. Okay. సో దట్ ఈస్ హౌ వీ కెన్ we can bring that one as a part of life. సో ప్యాషన్ ఉంటే వాలంటీర్ గా జాయిన్ తప్పకుండా ఉంటుంది. సో దెర్ ఆర్ మెనీ ఆపర్చునిటీస్, లైక్ నాట్ ఓన్లీ జస్ట్ దీనికే చేయాలని లేదండి. నా ఉద్దేశంలో ఇప్పుడు మీరు టెక్నికల్గా టెక్నాలజీనే నాకు ఇంట్రెస్ట్, ఐఎమ్ ప్యాషనేట్ అబౌట్ టెక్నాలజీ, థింక్ అబౌట్ వికీపీడియా, రైట్? సో 2001లో స్టార్ట్ అయిన వికీపీడియా, సో ఈరోజు టాప్ 5లో ఉంటుంది, కన్సిస్టెంట్గా ఉంది. వెరాజ్ కమర్షియల్గా స్టార్ట్ అయిన కంపెనీలు 2001లో మెనీ డిసపియర్డ్, థౌజండ్స్ ఆఫ్ కంపెనీస్. బట్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అనేది ఇప్పుడు మనకి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా వి గో టు వికీపీడియా, right? That is the impact of a non-profit organization. Is an example I am giving. Okay. It is, if you know the technical, I want to do only technical stuff. I don't want to do the fundraising. I don't want to do these events, right? So you are not a technical. I don't know anything. I know only cleanup, right? So recently మీరు న్యూస్లో చదివే ఉంటారు, ఆఫ్రోజ్ షా. సో బాంబేలో ఒక బీచ్ని క్లీనప్ చేశారు, రైట్? సో 80 to 90 weeks సాటర్డే సండే వాలంటీర్స్, ఈజ్ ఎ లాయర్, but they are not doing anything except cleanup, right? Cleaning తప్పితే ఏం చేయట్లేదు, but they made a huge impact. Correct. That is the power of passion of volunteering. Okay. Right? So you can make a huge difference, right? So even software, so many companies ఉన్నాయి, right? So because it's a US based program, so I can talk Okay. so even I'm a background of a software. చెప్పండి. సో ఎనీ కంపెనీ ఒక కమర్షియల్ ప్రోడక్ట్ని తయారు చేస్తారు, బట్ దే యూజ్ ద ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్స్. సో ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్స్, ఈ లాంగ్వేజెస్, ఇవన్నీ బిల్ట్ బై ఓపెన్ సోర్స్ కమ్యూనిటీ యాజ్ అ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్, యూనివర్సిటీస్. సో ఇవన్నీ కూడా హ్యూజ్ ఇంపాక్ట్, వీటిని బేస్ చేసుకొని కమర్షియల్ కంపెనీస్ వస్తాయి. సో అందువల్ల నాన్ ప్రాఫిట్ సెక్టార్ ఈజ్ ఎ హ్యూజ్, సో యూ కెన్ మేక్ ఎ హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ ద సొసైటీ. So there are many opportunities, not only Sankara Foundation, even Indian based organization like Akshay Patra. Akshay Patra is like providing meals for midday meals for the kids, right? So they provide about 1.6 million kids ki every day vallu meals provide chestaru, right? So there are other Asha అండ్ ఇంకా చాలా ఆర్గనైజేషన్, ఎడ్యుకేషన్ మీద ఎయిడ్. సో చాలా ఆర్గనైజేషన్స్ అటు ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడానికి కానీ, హెల్త్ కేర్ ప్రొవైడ్ మీరు అందరితో చేయడానికి. కొలాబరేట్ అవుతారా అక్కడ, అంటే ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు? Yeah. So we all work with the different various organizations అండి. So for me it doesn't matter as long as it is, we are doing it for, they are not competitors, right? So we are all working to make this world to be a better place to live for tomorrow's. Correct. Right? So we work together. So even ఆశా అనేసి ఒక ఆర్గనైజేషన్, దే హ్యావ్ వెరీ గుడ్ ప్రోగ్రామ్. ఫండ్ రైజింగ్ ఎలా చేస్తారంటే, శంకర మోస్ట్లీ మేము ఈవెంట్స్ చేస్తాం. సో ఆశా ఈజ్ లైక్ రన్నింగ్, దే గివ్ యూ ట్రైనింగ్ ఫర్ హాఫ్ మ్యారథాన్ అండ్ మ్యారథాన్. సో ఐ ప్రాక్టీస్ ఇట్ దే. సో ఐ డిడ్ మ్యారథాన్ ఆల్సో. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ ప్రోగ్రామ్. యాజ్ ఎ వాలంటీర్గా ఏంటంటే, మీకు అసలు వాలంటీర్ చేస్తున్నట్టే తెలియదు. యూఆర్ నాట్ ఎ వాలంటీర్, యూ జస్ట్ గో అండ్ రన్, బట్ యూ రైజ్ ఫండ్స్ ఇన్ ప్యారలల్, రైట్? సో వాట్ ఎవర్ యువర్ ప్యాషన్, there are multiple opportunities. Right. So that's what I'm trying to say. Okay, passion అనేది మీ కళ్ళలో తెలుస్తోంది. రైట్ సుధీర్ గారు,
10 years సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. మీరు అన్నట్టుగా అప్పుడున్న పొజిషన్ ఇప్పుడు లేదు, ఫాస్ట్ జనరేషన్ అండ్ టైం కూడా. ఇప్పుడు టైం తీయగలుగుతున్నారా? ఇందాక చెప్పారు టైం అంతకు ముందు కంటే ఇప్పుడు కొంచెం తక్కువ టైమా, ఎక్కువ టైం తీసుకుంటున్నారా అన్ని వర్క్ చేయడానికి? ఇది ఎక్కువ టైం అంటే టైంలో కమిట్మెంట్లో ఏం చేంజ్ లేదు. సో దేర్ ఈస్ లైక్ వర్క్ వీ హ్యావ్ టు గివ్ 40 hours అండ్ దట్ టైమ్ ఐఎమ్ టేకింగ్ ఫ్రమ్ మై కిడ్స్. దట్ ఈస్ ఓన్లీ థింగ్స్. సమ్ టైమ్స్ ఐ హ్యావ్ టు పుట్ దెమ్ ఇన్ టు స్లీప్. వాళ్ళని 10 o'clock పడుకోబెట్టి తర్వాత వర్క్ చేసే సాక్రిఫైస్ చేసుకోవాలి. కానీ దెర్ ఈస్ నో కాంప్రమైజ్. ఎవ్రీడే ప్యాషన్ పెరుగుతూ ఉంటుంది. బికాస్ ద పీపుల్ ద ఇంటరాక్ట్ అండ్ వాలంటీర్స్గా వర్క్ చేసే వాళ్ళు కూడా సో అదే ప్యాషన్తో వర్క్ చేస్తూ ఉంటారు అక్కడ. సో వీ మోటివేట్ ఈచ్ అదర్. సో దెర్ ఈజ్ నో హిడెన్ ఎజెండా, దెర్ ఈజ్ నో నేమ్, నో టైటిల్. ఆల్ ఆర్ వాలంటీర్స్, వీఆర్ ఆల్ సేమ్. వీ వాంటెడ్ టు డూ సంథింగ్ గుడ్ ఫర్ ద సొసైటీ. రైట్. మీరు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాక కోయంబత్తూర్ కానీ లేకపోతే ఇక్కడ ఆర్గనైజేషన్స్ని విజిట్ చేస్తారా? విజిట్ చేస్తాను. ఏం చూస్తారు అక్కడ? ఎన్ని ఆపరేషన్ మీరు అన్నారు, ఇప్పుడు ఇన్ని వేల ఆపరేషన్స్ జరిగాయి అప్పటి నుంచి, స్టార్ట్ చేసినప్పటి నుంచి. సో వాళ్ళ పోస్ట్ కండిషన్స్ కూడా కనుక్కుంటారా క్లయింట్వి కానీ లేకపోతే మనకు వచ్చిన పేషెంట్ది కానీ? సో బేసిక్గా మనకు వాట్ యూ సీ ఇస్ క్యాంప్స్ జరుగుతూ ఉంటాయి. సో ఎవ్రీ వీక్ త్రూ అవుట్ ఇండియా 20 to 25 ఐ క్యాంప్స్ శంకర ఐ ఫౌండేషన్ కండక్ట్ చేస్తూ ఉంటుంది. ఎవ్రీ వీకెండ్ కండక్ట్ చేసి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి సర్జరీస్ చేసి మళ్ళీ వదిలిపెడుతున్నాను. సో దాదాపుగా ఎవ్రీ క్యాంప్లో కూడా ఒక 1500 to 2000. క్యాంపెయినింగ్ ఎలా చేస్తారు అంటే హౌ డు యూ, ఎలా తెలుస్తుంది జనాలకి, ఎలా తెలుస్తుంది పలానా ప్లేసెస్లో పెడుతున్నాం అని చెప్పి? దానికి ఎలా మీరు పబ్లిసిటీ చేస్తారు? పబ్లిసిటీ లోకల్గా కొంతమంది వాలంటీర్స్ని ఐడెంటిఫై చేస్తాం. లోకల్ సర్పంచ్ అండ్ లోకల్ కొంతమంది వాలంటీర్స్ని ఐడెంటిఫై చేసి సో పేపర్ పాంప్లెట్స్ పంచడం, ఆ ఊర్లో అందరికీ ఇంటింటికి వెళ్ళి చెప్పడం. లైక్ లోకల్ కేబుల్ టీవీ కొంతమంది స్పాన్సర్ కూడా చేస్తుంటారు. ఈ క్యాంప్కి సంబంధించిన ఎక్స్పెన్సెస్ బేర్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో దే డూ దేర్ పబ్లిసిటీ, అంటే మేము మా తరపున చేపిస్తున్నాం అనేసి. సో దానికి ప్రాబ్లం ఏం లేదు. సో ఒక విలేజే కాదు, మనం ఎంతమంది ఒక క్యాంప్కి సుమారుగా ఒక 2000 మెంబర్స్ని స్క్రీన్ చేయమంటే అంతమందికి రీచ్ అయ్యేటట్టు మనం మార్కెటింగ్ క్యాంపెయిన్ చేస్తారు. సో ఆ రోజు వచ్చిన వాళ్ళందరికీ కూడా స్క్రీనింగ్ చేస్తారు. స్క్రీనింగ్ చేసి ఎవరెవరికైతే సర్జరీ అవసరమో వాళ్ళని తీసుకెళ్తారు బ్యాక్ టు ఐ ఫౌండేషన్. బస్సెసే ఉంటాయి, ఫ్రీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ. సో వాళ్ళని తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసి వాళ్ళకి ఫుడ్ కానివ్వండి, ఆ 2 days ఉండడానికి అకామిడేషన్ ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేసి వాళ్ళకి ఐ సర్జరీ చేసి మళ్ళీ తీసుకొచ్చి అదే విలేజ్లో అదే స్పాట్లో వదిలిపెడతారు. ఆఫ్టర్ దట్ 1 month లేటర్ మళ్ళీ వచ్చి స్క్రీనింగ్ చెక్ చేస్తారు. వాట్ ఈస్ ద స్టేటస్, తగ్గిందా లేదా, ఏదైనా ఫాలోఅప్ కావాలనేది మళ్ళీ చెక్ చేస్తారు. అలాగే తీసుకొచ్చిన వాళ్ళలో ఇంకేదైనా 2 daysలో పంపించలేకపోయాము, కొంతమందికి ఎస్పెషలీ ఏజ్ అయిపోయిన వాళ్ళకి డయాబెటిక్స్ చాలా డిఫరెంట్ ఇష్యూస్ కూడా ఉంటాయి. సో వాళ్ళకి కొంతమందికి 3-4 days 1 week కూడా పట్టొచ్చు. సో అప్పటి వరకు కూడా వాళ్ళకి అది చేయగలిగినంత వరకు తగ్గించి సర్జరీ చేసి తీసుకెళ్తారు. సో సక్సెస్ రేట్ వీ హ్యావ్ 99.99% సక్సెస్ రేట్ ఇప్పటి వరకు ఐ సర్జరీస్. ఇట్స్ హైయెస్ట్ క్వాలిటీ. రైట్, ఓకే, వెరీ నైస్. ఇప్పుడు డబ్బులు ఇచ్చే వాళ్ళు 1,00,000 క్వశ్చన్స్ అడుగుతారు. హౌ ఇట్ ఈస్, వాట్ ఇట్ ఈస్, ఎలా వెళ్తుంది అండి. అలా కాంప్లికేషన్స్ ఏమైనా వచ్చాయా మీకు? అడుగుతారండి. సో డిలే ఇప్పుడు మన ప్రాజెక్ట్కి ఇప్పుడు హైదరాబాద్కి అనుకోండి. సో వీఆర్ రైజింగ్ ఫండ్స్ ఫర్ హైదరాబాద్, కరెంట్లీ హైదరాబాద్ ప్రాజెక్ట్. సో 2 years బ్యాక్ వాళ్ళు డొనేట్ చేసిన వాళ్ళు ఉంటారు. దే ఆస్క్ క్వశ్చన్, వేర్ ఈజ్ మై మనీ? సో ఇట్స్ బేసికలీ వీఆర్ ద ఫ్రంట్ రో, రైట్? సో వాలంటీర్స్ ఆర్ ద ఫ్రంట్ రో. ఎందుకంటే డోనర్స్తో ఇంటరాక్ట్ కావడం, వాళ్ళని తీసుకురావడం, వాళ్ళతో మాట్లాడడం. సో కాంప్లికేటెడ్ అంటే చాలా వరకు అంటే మనకు ఇచ్చే డోనర్స్ అందరు కూడా చాలా వరకు దే అండర్స్టాండ్. 99%. 1 or 2 cases they ask questions like, you know, so ఎందుకు ఇలా చేస్తున్నారు. వాళ్ళకి కూడా రెగ్యులర్గా యు విల్ సెండ్ వాళ్ళ అమౌంట్ న్యూస్ లెటర్. మనం ఇంత స్పెండ్ ఎవరికైతే ఒక $30 డొనేట్ చేస్తే వాళ్ళ పేరు మీద ఒక ఐ సర్జరీ చేస్తాం. సో ఎవరికైతే చేసామో వాళ్ళ పిక్చరు, డేట్ ఆఫ్ ఆపరేషన్, లొకేషను వాళ్ళకి పంపిస్తాం, లెటర్ పంపిస్తాం. సో వాళ్ళకి తెలుస్తుంది. అలాగే $1,000 డొనేట్ చేసిన వాళ్ళకి హాస్పిటల్ కన్స్ట్రక్షన్, 2 types ఆఫ్ డొనేషన్స్. వన్ ఈజ్ సర్జరీస్కి, ఇంకొకటి క్యాపిటల్ ప్రాజెక్ట్స్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి. వాళ్ళ పేర్లన్నీ కూడా హాస్పిటల్ వాల్ మీద ఉంటుంది. సో $1,000 డొనేట్ చేస్తే వాల్ ఆఫ్ ఫౌండర్ అని, ప్లాటినం వాల్ ఆఫ్ ఫౌండర్, డిఫరెంట్ లెవెల్స్. రూమ్ స్పాన్సర్స్ 20,000 డొనేట్ చేస్తే వాళ్ళ పేర్లన్నీ హాస్పిటల్స్ మీద. దే కెన్ కమ్ బ్యాక్ అండ్ చెక్. బట్ ఓన్లీ ప్రాబ్లమ్ ఇస్ సమ్టైమ్స్ ఇట్ డిలేస్ బికాస్ ఆఫ్ ద అప్రూవల్స్, గవర్నమెంట్ పర్మిషన్స్. ఇట్లాంటి డిలే వచ్చినప్పుడు కొన్ని క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో అదర్ దాన్ దట్ వీఆర్ గుడ్. ఐ మీన్ డోనర్స్ ఆల్సో దే అప్రిషియేట్ అండ్ అండర్స్టాండ్ ద నీడ్, దెన్ ఓన్లీ దే డొనేట్. ఆ నీడ్ని అండర్స్టాండ్ చేసుకోలేని వాళ్ళు ఐ డోంట్ థింక్ దే డొనేట్. రైట్, ఓకే. పర్ పేషెంట్కి ఎంత ఖర్చు అవుతుంది ఆపరేషన్కి?
ఆపరేషన్కి సుమారుగా ఒక 2500 to 2700 రూపీస్ ఖర్చు అవుతుంది. సో వీ రైజ్ ఫండ్స్ లైక్ $30 అనేసి రైజ్ చేస్తాం యూఎస్లో, అంటే అరౌండ్ రఫ్లీ 500-600, ఇప్పుడు $60 60 రూపీస్ కాబట్టి డిఫరెంట్, బట్ 1500 ఈజ్ ద యావరేజ్ థింగ్ రైజ్ చేస్తాము. ఒక మాకు ఏంటంటే 80:20 రేషియో అనేది మోడల్. అంటే ఈ హాస్పిటల్స్లో నాట్ ఓన్లీ ఫ్రీ, పెయిడ్ సెక్షన్స్ కూడా ఉంటాయి. సో పెయిడ్ సెక్షన్స్ ద్వారా వచ్చినటువంటి పేషెంట్స్కి అంటే ఇది బయటతో కంపేర్ చేస్తే యూ గెట్ ఏ క్వాలిటీ సర్వీస్ అండ్ ఆల్సో మినిమం ప్రైస్, రైట్? సో వీఆర్ నాట్ ఎ గ్రీడీ ఆర్గనైజేషన్. సో దే విల్ గెట్ ఎ గుడ్ క్వాలిటీ అండ్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్. బయట డాక్టర్ పర్ డే మేబీ 5 to 6 చేస్తే సర్జరీస్, ఇక్కడ 40-50 చేస్తారు. సో బికాస్ ద రేట్ ఈస్ మోర్, రైట్? ఇట్స్ వెరీ వెల్ ఎక్స్పీరియన్స్డ్. సో యూ విల్ గెట్ గుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ ద క్వాలిటీ అండ్ ద అమౌంట్ దట్ దే గివ్ టు ద హాస్పిటల్. మేము ఒక సర్జరీ చేస్తే 4 క్రాస్ సబ్సిడీ చేస్తాం. దాంట్లో వచ్చిన ప్రాఫిట్ని తీసుకొని 4 ప్రీ పేషెంట్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తాం. సో 1500 ఒక $30 డొనేషను ప్లస్ 700 ఫ్రమ్ ద పెయిడ్ పేషెంట్స్. అండ్ ఆల్సో గవర్నమెంట్ ఇప్పుడు మనకు గవర్నమెంట్ హాస్పిటల్స్కి ఒక 10 kilometers రేడియస్లో కాకుండా అవుట్ సైడ్ కానీ చేస్తే గవర్నమెంట్ ఒక 750 ఇస్తుంది రూపీస్ ఇస్తుంది. అది అంటే రెగ్యులర్గా రాకపోయినా బట్ ఇట్ విల్ కమ్. సో టుగెదర్ కలెక్ట్ చేసుకుంటే 2500 to 2700 రూపీస్ అవుతుంది. సో దట్ ఈస్ ద మినిమల్ ఛార్జ్ ఒక సర్జరీకి చేయడానికి. రైట్, ఓకే. ఎవరైనా రిఫరెన్సెస్ చేయాలనుకోండి, మా లాంటి వాళ్ళు ఎవరికైనా శంకర ఐఫోన్ రిఫర్ చేయాలని, వీ కెన్ రిఫర్ దెమ్ అండ్ జస్ట్ రిఫర్ దెమ్. దే కెన్ డైరెక్ట్లీ కమ్ దేర్, దే కెన్ గో టు ద హాస్పిటల్. సో బెస్ట్ థింగ్, సపోజ్ మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అఫోర్డ్ చేయలేరు, దే ఆర్ పూర్ పీపుల్, దే వాంట్ టు రెఫర్. సో మాకేంటంటే ఎవ్రీ వీక్ క్యాంప్స్ ఉంటాయి. సో వీ హ్యావ్ ఎ క్లియర్ స్ట్రాటజీ. హూ ఎవర్ కమ్స్ త్రూ క్యాంప్, ఇట్స్ ఎ ఫ్రీ. ఓకే, క్యాంప్ ద్వారా వెళ్తే ఫ్రీ, రైట్? సో యూ కెన్ కాల్ టు హాస్పిటల్ అండ్ ఫైండ్ అవుట్ నియరెస్ట్ క్యాంప్ ఏజ్ జరుగుతుంది ఈ వీక్ అంటే దే కెన్ గో. అండ్ ఆల్సో ఐ థింక్ మేము TV9 కూడా పంపిస్తూ ఉంటాం ఎక్కడెక్కడ క్యాంప్స్ జరుగుతున్నాయి రెగ్యులర్గా కూడా. సో యూ కెన్ చెక్ ఇట్ అవుట్ విత్ దెమ్, యూ కెన్ సెండ్ ఇట్ టు నియరెస్ట్ క్యాంప్, దే కెన్ కమ్. అలాగే పెయిడ్ పేషెంట్స్ అయితే దే కెన్ డైరెక్ట్లీ వాక్ ఇన్, టేక్ ఎన్ అపాయింట్మెంట్ అండ్ దెన్ దే కెన్ గో. ఓకే, ఫైన్. ఇప్పుడు ఇన్నేళ్ళు సక్సెస్ఫుల్గా రన్ చేశారు. సో ఇప్పటికీ చాలా బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేశారు, చాలా హాస్పిటల్స్, చాలా పేషెంట్స్ చూశారు. ఇంకా ఫర్దర్గా శంకర్ ఐ ఫౌండేషన్ ఎక్కడ రాబోయే ఏళ్లలో ఒకటి ఏంటంటే ఇవి అసలు ఉండకూడదండి ఈ హాస్పిటల్స్. ఎవ్రీబడి ఇస్ ఎ క్యూరబుల్ బ్లైండ్నెస్, కంప్లీట్గా బ్లైండ్నెస్ అనేది పోవాలి. సో ఇఫ్ యూ టేక్ ఏ పోలియో కంప్లీట్గా ఇప్పుడు 2014లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డిక్లేర్ చేసింది. ఇండియాలో 2011లో లాస్ట్ పోలియో కేసు కలకటాలో నమోదైంది. ఆఫ్టర్ దట్ దెర్ ఈస్ నో పోలియో, ఎరాడికేట్ అయిపోయింది. దిస్ ఈస్ ద గోల్. దెర్ ఈస్ నో బ్లైండ్నెస్, బట్ టు రీచ్ దట్ గోల్ వీ హ్యావ్ టు బిల్డ్ హాస్పిటల్స్. సో ఇప్పుడు ఉండేటటువంటి హాస్పిటల్స్ సరిపోవట్లేదు. ఇప్పుడు 8 హాస్పిటల్స్ కట్టాం. ఈవెన్ ఏపీలో లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. సో టుగెదర్ తెలంగాణ ఏపీ ఉన్నప్పుడు ఒక హాస్పిటల్ గుంటూరులో కట్టాం. ద ఐడియా ఈస్ టు సర్వ్ ఎంటైర్ బోత్ ఏరియాస్, రైట్? సో కానీ 10 years అయిపోయింది, 12 years అయినా కానీ సో వీఆర్ స్టిల్ ఇన్ గుంటూరు, కృష్ణా అండ్ ఒంగోలు. సో ఈ 3 districts ఇంకా దాటలేదు. సో మెనీ క్యాంప్స్ చేసాము, సో మెనీ, ఇప్పుడు more than 300K ఐ సర్జరీస్ ఆ ఏరియాలో చేసినా కానీ ద నీడ్ ఈజ్ మోర్. దట్ హాస్పిటల్ ఈజ్ నాట్ ఎనఫ్. దెన్ వీ డిసైడెడ్ టు డూ ఏ హాస్పిటల్ తెలంగాణ ఏరియాలో ఒకటి చేయాలని. ఈవెన్ బిఫోర్ స్టేట్ డివిజన్ కాకముందే వీ హ్యావ్ ఎ ప్లాన్. సో ఆఫ్టర్ స్టేట్ డివిజన్ అయిన తర్వాత ఇట్స్ ఎ ప్రయారిటైజ్డ్, రైట్? సో ఓకే, నౌ ఇట్స్ ఎ డిఫరెంట్ స్టేట్, లెట్స్ పుట్ అనదర్ హాస్పిటల్ అనేది ఇక్కడ గవర్నమెంట్తో వర్క్ చేస్తున్నాం అండి ప్రస్తుతానికి. సో నార్సింగి ఏరియాలో ఒక ల్యాండ్ చూపించారు, ఇంకా ఫైనలైజ్ కాలేదు. హోప్ఫుల్లీ తెలంగాణ గవర్నమెంట్ తొందరగా దాన్ని మూవ్ చేసి మా చేతుల్లోకి ఇస్తే. సో టోటల్ $5 million దానికి ఫండ్ రైజింగ్ యాక్చువల్గా. సో ల్యాండ్ పర్చేస్కి ఆల్రెడీ వీ గాట్ ఎ డొనేషన్ ఫ్రమ్ అనానమస్ డోనార్. సో వీ హ్యావ్ ఎ మనీ ఫర్ దట్. సో గవర్నమెంట్ నుంచి కొనేదానికి వీఆర్ రెడీ. అండ్ కన్స్ట్రక్షన్కి 70% ఫండ్స్ రైజ్ చేస్తే దెన్ వీ కెన్ స్టార్ట్ ద కన్స్ట్రక్షన్. సో వీ ఆల్రెడీ రైజ్డ్ 3.5 million, 70% ఈజ్ రెడీ. సో ద ఓన్లీ పెండింగ్ ఈజ్ అప్రూవల్ ఫ్రమ్ ద గవర్నమెంట్. యాజ్ సూన్ యాజ్ దే అప్రూవ్ వీ విల్ స్టార్ట్ ద కన్స్ట్రక్షన్. కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినటువంటి 18 months లోపల హాస్పిటల్ రన్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ సర్వే చేయించారా? అంటే ఇక్కడ ఎంతవరకు నెసెసిటీ ఉంది, ఇక్కడ ఎంతవరకు పేషెంట్స్ ఎంత ఉన్నారు ఏంటి అనేది ఏమన్నా స్ట్రాటజీ సర్వే చేసామండి. చేసిన తర్వాతే సో వీ డి డిఫరెంట్ లొకేషన్స్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఒకటి వరంగల్ అండ్ ఖమ్మం అండ్ హైదరాబాద్. సో ఏ లొకేషన్స్లో పెడితే మనకు సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది, ఇట్స్ నాట్ అబౌట్ యాక్సెసిబిలిటీ ఉండాలనేది హైదరాబాద్ ఇచ్చారు. చాలామంది అన్నారు ఎందుకు హైదరాబాద్లో చాలా హాస్పిటల్స్ ఉన్నాయంటే శంకర ఈజ్ నాట్ అబౌట్ ద పీపుల్ అక్కడికి వచ్చి సర్జరీస్ చేసుకోవడం. వీఆర్ గోయింగ్ టు అవుట్ రీచ్ ప్రోగ్రామ్.
సో ఎవ్రీడే ప్రతి విలేజ్కి వెళ్తాం మనం. నేను అదే అడగబోతున్నాను. చాలా ఇప్పుడు ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ చాలా ఉన్నాయి, క్లినిక్ స్పెషలీ చాలా కొత్త కొత్త సొఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ తోటి వస్తున్నారు. సో ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఎంతవరకు మీరు ఇక్కడ రీటైన్ అవ్వగలరు? అండ్ ఎట్లాంటి ఇట్స్ నాట్ అదే చెప్తున్నాను, మేము ఒక కమర్షియల్ ఒక ప్రైవేట్ సెక్టార్లో పెడితే వీ హ్యావ్ టు లుక్ ఫర్ మనీ, ఎంత మనకు ప్రాఫిట్ వస్తుందో చూసుకుంటాం. సో అందుకనే ఎప్పుడు కూడా ఈ నాన్ ప్రాఫిట్వి గవర్నమెంట్ అనేది రన్ కావాలనేది మా గోల్. ఎందుకంటే సో మనకు మనీ కాదు కావాల్సింది, అక్కడ ఎంతమందికి సర్వ్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. సో ఎంతమందికి సర్వ్ చేయడానికి హాస్పిటల్లో లాంగ్ రన్గా రన్ కావాలి అంటే ఎప్పుడు డొనేషన్స్ మీద డిపెండెంట్ కాకూడదు. సో పెయిడ్ పేషెంట్స్ కూడా రావాలి మాకు. సో దట్ వే వీ కెన్ రన్ ద హాస్పిటల్ ఫర్ లాంగ్ అండ్ సర్వ్ మోర్ పీపుల్. అందువల్ల ఏంటంటే ఒక 10 lakhs మెంబర్స్ కన్నా ఎక్కువ, అంటే పీపుల్ పాపులేషన్ కన్నా ఎక్కువ ఉండేటటువంటి లొకేషన్లో పెట్టాలనేది ఒక గైడ్ లైన్ మాకు. సో ఎందుకంటే బేస్డ్ ఆన్ ద పాస్ట్ ఎక్స్పీరియన్స్, ఈవెన్ ద గుజరాత్ ఈజ్ ఏ డెవలప్డ్ స్టేట్ అయినా కానివ్వండి, ఆనంద్లో మాకు హాస్పిటల్ ఉంది. బట్ ఇది ఇంకా సెల్ఫ్ సస్టైన్ కాదు. వీఆర్ స్ట్రగ్లింగ్, స్టిల్ వీఆర్ ఫండింగ్ త్రూ శంకర ఐ ఫౌండేషన్ USA. అదేంటంటే ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. ఆనంద్ ఈజ్ నాట్ ఏ బిగ్గర్ సిటీ, హైదరాబాద్ లాగా బిగ్గర్ సిటీ కాదు. ఎక్కువ పాపులేషన్ ఉన్నదైతే మనకు పెయిడ్ పేషెంట్స్ వస్తారు. దానివల్ల ఇంకొకటి ఏంటంటే డాక్టర్స్ని రీటైన్ చేయాలి. దే ఆర్ లైక్ అస్, రైట్? సో వీ లుక్ ఫర్ మన కిడ్స్ని బెస్ట్ స్కూల్కి పంపించాలా, దే నీడ్ ఎవ్రీథింగ్. సో ఇఫ్ ఐ పుట్ ఇన్ ఏ రిమోట్, డాక్టర్స్ని రీటైన్ చేయడం రావడం కష్టం. సో వీ నీడ్ టు హ్యావ్ ఎ బ్యాలెన్స్. సో అందువల్ల ఏంటంటే ఈ లొకేషన్ చూస్ చేసుకోవడం జరిగింది. చాలా కాన్సెప్ట్స్ ఆలోచించాలి. ఎగ్జాక్ట్లీ. సో లిటరల్గా వన్ ఇయర్ పట్టింది మాకు డెసిషన్ తీసుకోవడానికి. ఇట్స్ నాట్ అబౌట్ వన్ డే డెసిషన్. సో వీ డిఫరెంట్ సెలెక్ట్ చేసుకొని ఒక సర్వే, ఒక కమిటీని థర్డ్ పార్టీకి ఇచ్చి వాళ్ళ చేత సర్వే చేపించి వేరియస్ ఫ్యాక్టర్స్ని దెన్ వీ డిసైడెడ్. ఓకే, వెరీ నైస్. ఇప్పుడు మీరు అన్నారు కంప్లీట్ బ్లైండ్నెస్ ఇరాడికేట్ చేయాలి అంటున్నారు, కానీ ఇంకా చేయాల్సిన సెక్టర్స్ ఏమైనా ఉన్నాయంటే పుట్టుకతో గుడ్డిగా పుట్టే వాళ్ళు చాలామంది అంటారు. సో అంటే పేరెంట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలా, లేకపోతే కొన్ని పుట్టిన తర్వాత కొంతమంది బ్లైండ్నెస్కి గురవుతూ ఉంటారు. సో ఎక్కడ మీ మేజర్ ట్రస్ట్ ఉంటుంది? అంటే ఏజ్ అయిపోయాక క్యాట్రాక్ట్ అనేది ఓకే ఫైన్, కంప్లీట్ బ్లైండ్నెస్ ఇరాడికేషన్ అని అంటే ఇంకా చాలా స్టడీ లేకపోతే ఇంకా చాలా హ్యూమన్ రిసోర్స్ కూడా పెట్టాలేమో. ఇప్పుడు ప్రజెంట్ నేను చెప్పిన 1 crore స్క్రీనింగ్, ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ అడల్ట్సే కాదండి. సో రెయిన్బో ప్రివెంటివ్ ప్రోగ్రామ్ మీద మోర్ దెన్ 50 lakhs 5 million కిడ్స్ని స్క్రీన్ చేసాం. సో ఎవ్రీ వీక్ క్యాంప్స్తో పాటు స్కూల్స్కి కూడా వెళ్తాం, నియర్ స్కూల్స్కి వెళ్ళి పిల్లల్ని స్క్రీన్ చేస్తాం. ఆ టీచర్స్కి ట్రైనింగ్ ఇస్తాం, బేసిక్ ఎలా టెస్ట్ చేయాలి, విజన్ టెస్ట్. వాటిలో ఫెయిల్ అయిన వాళ్ళకి డాక్టర్ దగ్గరికి వస్తారు. సో అట్లాగా స్క్రీన్ చేస్తాం. రెయిన్బో ప్రోగ్రామ్ అంటారు కిడ్స్కి చేసేది. అలాగే స్వాగతం అని పుట్టిన బిడ్డకు కూడా స్క్రీన్ చేసే ప్రోగ్రామ్ కూడా ఉంది. సో వీ హ్యావ్ డిఫరెంట్ ప్రోగ్రామ్. పుట్టిన బిడ్డతో పాటు ఓల్డ్ ఏజ్ పీపుల్ వరకు స్క్రీన్ చేస్తాం. సో దట్ ఈస్ ద వే వీ హ్యావ్ టు సీ. ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ క్యాంప్కి ఎవరు వస్తారో కాదు. సో ప్రతి ఏరియాలో, ఈవెన్ యూ కాంట్ బిలీవ్, బెంగళూరు సిటీలో సో వీ ఐడెంటిఫైడ్ సో మెనీ కేసెస్ ఇన్ ద చిల్డ్రన్. ప్రతి ఒక్కరు కూడా కళ్ళద్దాలు కనిపిస్తున్నారు, బోర్డ్ కనపడదు, అక్షరాలు కనపడవు. ఈవెన్ ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఎవ్రీబడి ఉన్నా వాళ్ళకి ఇంకా అంటే ఐడెంటిఫై చేయట్లేదు. అవేర్నెస్ కూడా చాలా తక్కువ ఉంది. సో అవేర్నెస్ కూడా ఏమైనా క్రియేట్ చేస్తూ ఉంటారా? అవేర్నెస్ అంటే ఇట్లా ప్రోగ్రామ్స్ ద్వారా, క్యాంపెయిన్ ద్వారా, సో లాట్ ఆఫ్ అవేర్నెస్ బిల్డ్ చేస్తూనే ఉంటారు. ఇట్స్ అవర్ హెల్త్ అంటే shankara.com వెబ్సైట్కి వెళ్తే లాట్ ఆఫ్ వీడియోస్, లాట్ ఆఫ్ టిప్స్ దొరుకుతాయి అన్నమాట. సో అంతేగాని మనం అది పనిగా ప్రోగ్రామింగ్గా ఏం చేయము అన్లెస్ ఇట్లాంటి ప్రోగ్రామ్స్కి వచ్చినప్పుడు కాకపోతే. ఫైనల్ వర్డ్ యూ వాంట్ టు సే? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద డోనర్స్, ఇంతవరకు సపోర్ట్ చేసి ఈ ఆర్గనైజేషన్ ముందుకి తీసుకెళ్ళినందుకు. అలాగే TV9 we would like to thank especially for Guntur Hospital ki partner in service, media partner for Guntur Hospital. So thank you so much for TV9. Thank you. We are a part and parcel. Yes, exactly. So keep supporting and let's make this world to be a better place. Not only just for Shankara, pick up whatever cause you would like to choose, let our people live, right? So మనం ఎంత బెటర్గా ఈ సొసైటీని బిల్డ్ చేస్తే we live one day, right? మన కిడ్స్ అంత సేఫ్గా ఉంటారు, రైట్? సో దెర్ ఆర్ మెనీ కాజెస్. ఒక బిజినెస్ తీసుకోండి, సో ఇట్స్ వెరీ హార్డ్ టు ఫైండ్ ఏ ప్రాబ్లమ్ బికాస్ ప్రతి ప్రాబ్లం కూడా ఏదో ఒక సొల్యూషన్ వచ్చేస్తుంది. వెరాజ్ నాన్ ప్రాఫిట్ సెక్టార్లో దెర్ ఆర్ మెనీ ప్రాబ్లమ్స్ టు సాల్వ్, రైట్? సో ఇఫ్ యూఆర్ ఏదైనా మంచి పని చేయాలి అనుకుంటే జాయిన్ హ్యాండ్స్, ఒకరిగా కాకుండా ఏదో ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్లో జాయిన్ అయ్యి ఏదో ఒక రకంగా చేస్తే ఐ మీన్ వీ కెన్ సీ ద బెటర్ వరల్డ్ డే బై డే. సో
అందుకనే. రైట్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి, అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ సో మచ్.